నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. 5. నటుడు ప్రయోగించే భౌతిక లక్షణములు. ద యాక్టర్స్ యూజ్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. కొన్ని నాటకాల్లో శైలీకృత కదలికలు వాడతారు. ఆ నాటకంలో ఉన్న జీవితమును తెలియపరచటానికి అది అడ్డంకి కాదు. అన్ని శైలులు వాటి యథార్థ జీవిత దృక్పథాన్ని తెలియచేయటం వాటికి ఉంది. నటుడికి సవాలుగా నిలుస్తుంది. ఈ జీవితాన్ని ఒక ప్రత్యేక రూపం ఫార్ములో తెలియపరచటానికి అప్పటికి ఇంకా కల్పించే ఈ రూపం ఫార్ములో తలుసుకుంటే సంపూర్ణంగా పాత్ర చేసినప్పటికీ అన్ని నాటకాలకు మానవత్వం అత్యవసరం. అందుచేత మీ భౌతిక శిల్పం యొక్క అభివృద్ధి ఎప్పుడూ జీవితాన్ని వ్యక్తీకరించే శక్తి సామర్థ్యాలను పెంచును. అదేవిధంగా నాటకర్త అభిప్రాయములో జీవితమును మీరు తెలియపరచటంలో నమ్మకమును పెంచవచ్చును. అందుచేత నిత్య జీవితములో అనుభవమునకు వచ్చు కదలికలకే మీరు పరిమితం కారు, కానీ మీ శరీరమును స్వరమును అధ్యయనం చేసి మీకు ఏ రూపం కావలిస్తే దాన్ని సృష్టించటానికి అవసరమైన అభివృద్ధిని నియంత్రించడంలో పొందాలి. ద మెయిన్ క్వశ్చన్ అబౌట్ ది యాక్టర్స్ క్రియేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్స్ ఈజ్ whether they should be treated as externals and approached from the outside, or viewed as the necessary result of an inner state and approached from the inside. Different schools of acting adopt and emphasize on one or another, but rarely is one point of view taken to the complete exclusion of the other. Both approaches, reasonably used, are pass to the same objective: aesthetic control over external form, supported by a vital involvement in the inward significance of the character. External form, no matter how precise, is empty unless filled with the real experience of the actor, while the actor's inner experience is useless without a precise external form in which it may be communicated. In order to achieve both, we must discipline ourselves to reach out to the forum of behavior and thought required by the character, and then allow our own real energies to flow into the new form. In short, all good actors work simultaneously, both from the inside out and from the outside in. 6. నాటక పరిధిలో భౌతిక పాత్ర చిత్రణ. ఫిజికల్ క్యారెక్టరైజేషన్ ఇన్ ది టెక్స్ట్. తమ పాత్రల శారీరక ప్రవర్తన గురించి నాటకకర్తలు చాలా సున్నితంగా ఉంటారు. నాటకకర్తలు ఎల్లప్పుడూ నిశ్శబ్ద భాష, సైలెంట్ లాంగ్వేజ్ను
ఉపయోగించారు. ఈడిపస్ కళ్ళు పొడుచుకుని గుడ్డివాడిగా ప్రవేశిస్తూ అన్న మాటలు సేవకుడు గుడ్డితనాన్ని వర్ణిస్తూ చెప్పిన మాటల కన్నా ఎక్కువగా ఉన్నాయి. చర్యల యొక్క భాష, లాంగ్వేజ్ ఆఫ్ గెస్చర్ని గొప్ప నాటక రచయితలు అందరూ చాలా వాగ్దాటిగా మాట్లాడటంలో ఒకటిగా వాడారు. ఈసారి మీరు నాటక ప్రదర్శన చూసినప్పుడు చాలా జాగ్రత్తగా నటులు ఎంపిక చేసిన భౌతిక చర్యలు పరిశీలించి, మరియు వారు ఇప్పుడు మనము చర్చించిన సూత్రముల ప్రిన్సిపల్స్ను ఏ విధంగా సంబంధించి తెలియచేశారో పరిశీలించుము. మీరు ఈ సూత్రములను, ప్రిన్సిపల్స్ను మీ పనిలో ఉపయోగించండి, కానీ పాత్ర బాహ్య రూపము సృష్టించడానికి నిర్వచనము, ఫార్ములా ప్రకారము వాడాలని చూడకండి. కానీ మీకు మీరుగా చురుకుదనంతో శక్తిని పొంది పాత్ర బాహ్య వ్యక్తీకరణకు పాత్ర సంబంధమైనట్లు పని చేయండి. కొంతమంది నటులు తమ పాత్రలను బాగా అధ్యయనం చేసి పాత్ర చర్యలను అర్థం చేసుకొని ఒక ప్రధానమైన చర్య గెస్చర్ను పాత్ర మనసుకు తగినట్లు చేయటం వల్ల ప్రధాన ఆశయం సాధించగలుగుతారు. అలెక్ గిన్నిస్ అనే నటుడు ఒక్కోసారి పాత్ర నడకను వాడి సాధిస్తారు. ఈ విధంగా చేయాలంటే మానసికపరము, జీవశాస్త్రపరము కానీ గుణాలను అర్థం చేసుకుని ఐక్యం చేసుకొని పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీ ప్రదర్శించాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఇవి అన్నీ కూడా అన్వేషణకు ఫలితం మాత్రమే, కానీ వాటికి బదులు సబ్స్టిట్యూట్ మాత్రం కాదు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.